వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ అనే ఒక కొత్త పథకం తీసుకొద్దాం, తర్వాత చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకి సో ఒక వ్యాపార సంస్థలాగా అంటే ఒక వ్యాపారం కల్పిద్దాం, నిరుద్యోగాన్ని పారద్రోద్దాం అనే నినాదంతో దాదాపుగా 5 లక్షల మందికి ఈ స్కీమ్ అమలయ్యేటట్లు చేయాలని చెప్పేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యాక్చువల్గా ఇది జూన్ 2 నాడు ప్రారంభం కావాలి. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల కావచ్చు, తర్వాత అనుకున్న దానికంటే ఎక్కువ అప్లికేషన్లు రావడం కావచ్చు, కేవలము 3 నుంచి 4 లక్షలు అప్లై చేసిన వాళ్ళు 70% ఉన్నారంట. సో ఈ 1,50,000 2 లక్షలు అప్లై చేసింది కేవలం 30% మంది, 3 నుంచి 4 లక్షలు అప్లై చేసింది 70% వరకు ఉన్నారు. సో వీళ్ళు అనుకున్నటువంటి బడ్జెట్ ఒకటి, ఇప్పుడు ఆ బడ్జెట్ కాస్త ఎక్కువగా దాటిపోవడం తోటి మరి ఏం చేద్దాం, అందరికి ఒకటేసారి ఇద్దామా లేకపోతే కొందరికి మాత్రమే ఇద్దామా? సో మొదటగా 50,000 రూపాయలు అలాగే 1,00,000 రూపాయలు ఉన్న వారికి మొదటి విడత, సెకండ్ విడత వచ్చేసి 1,50,000 అలాగే 2 లక్షల వారికి సెకండ్ ఆర్ థర్డ్ విడత లోపు ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఆగస్టు 15 వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి, అంటే 2 లక్షల వరకు ఆగస్టు 15 లోపు ఇవ్వాలి అని చెప్పేసి కూడా కీలక గైడ్ లైన్స్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే 1,00,000కి పైగా రుణాలు తీసుకుంటే సివిల్ స్కోర్ తప్పనిసరిగా అంటూ కూడా బ్యాంక్ వాళ్ళు ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. సో మొదటగా 50,000 1,00,000 తీసుకుంటే సివిల్ స్కోర్ ఉన్నా లేకున్నా పర్లేదు. ఒకవేళ 2,00,000 కన్నా ₹1 ఎక్కువ తీసుకున్నా కూడా సివిల్ స్కోర్ చూసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దాదాపు ఇప్పటికి ఎవరికైనా సివిల్ స్కోర్ లేకపోయినా కూడా దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంకొక నెల సమయం ఉంది. ఒకవేళ 2 లక్షల రూపాయల వరకు తీసుకునే వాళ్ళకి ఇంకొక నెల మాత్రం సమయం ఉండొచ్చు. ఇంకో 15 రోజులు అయితే ఈ ప్రాసెస్ చేయడానికి సమయం పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. మరి రాజీవ్ యువ వికాస్ ఫైనల్ వరకు అంటే 3 లక్షలు 4 లక్షల వరకు వస్తుందా, కేవలం 1 లక్ష 2 లక్షల వరకు ఫుల్ స్టాప్ పెడుతుందా అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.